హలో ఎవ్రీవన్, నేను మీ మానస. ఈరోజు నేను ఒక బిటర్ ట్రూత్ చెప్తాను. 1000 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ డెకార్ ఐటమ్స్ కొనే మనం 100 ఏళ్ల చరిత్ర కలిగిన మన కొండపల్లి బొమ్మల దగ్గరకు వచ్చేసరికి బేరం ఆడతాం. మనకి బ్రాండెడ్ షోరూమ్స్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఉండదు, కానీ రోడ్డు పక్కన అమ్మే మన కళాకారుల దగ్గర 10 రూపాయలు తగ్గించమని అడుగుతాం. ఎందుకంటే మన దృష్టిలో బ్రాండ్కి ఉన్న వాల్యూ ఒక మనిషి పడే కష్టానికి లేదు. మనుషులు ప్రాణం పెట్టి చేసే కళ కంటే మెషిన్లలో తయారయ్యే వస్తువులకే మనం ఎక్కువ విలువ ఇస్తున్నాం. ఈ బొమ్మలు కేవలం చెక్క బొమ్మలు కావు, తరతరాల కళాకారుల శ్రమ. ఒక కళాకారుడు తన పనిని ఆపేస్తే ఒక గొప్ప సంస్కృతి అక్కడితో అంతమైపోతోంది. మనం చూస్తుండగానే మన వారసత్వం కనుమరుగవుతోంది. మన వారసత్వాన్ని మనం కాపాడుకోకపోతే రేపు అది కేవలం ఫోటోల్లో మాత్రమే మిగిలిపోతుంది. మ్యూజియంలలో చూసి మురిసిపోయే మన వారసత్వాన్ని మన ఇంట్లో ఉంచుకోవడానికి మాత్రం వెనుకాడుతున్నాం. మన కళను మనం గౌరవించుకోకపోతే రేపటి తరానికి మనం ఏమీ మిగల్చలేం.